సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో యోహానును చూసి ప్రభు చెప్పిన మాట, అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమైనట్టున్నాడు. యోహానును చూసి ప్రభు చెప్తున్నాడు, ఆ వచ్చే ఆయన ఎవరో తెలుసా? మండుతూ ప్రకాశిస్తున్నటువంటి దీపమై ఉన్నాడు అని చెప్పాడు. ఒక వ్యక్తి ప్రకాశించాలి అంటే ఆయన మంట కలిగిన వాడిగా ఉండాలి, ఆత్మలో మండేవాడిగా, ఆత్మీయతలో మంట పుట్టించేవాడిగా అతను ఉన్నప్పుడు మాత్రమే అతను ప్రకాశించగలుగుతాడు. యోహాను మండుతూ ప్రకాశించేవాడట. ఆయన ఊరిలోకి వచ్చి సువార్త ప్రకటించలేదు, కానీ అరణ్యములో ఉన్న ఆయన దగ్గరికే ప్రజల గుండెలు బాదుకొని వెళ్ళేవారు. ప్రజలు ఆయన చూడటానికి ఆ వెలుగు దగ్గరికి వెళ్ళారే తప్ప ఆయన మాత్రం ఎవరి దగ్గరికి రాలేదు. కనుక అతడు మండుచు ప్రకాశించేటువంటి దీపమై ఉన్నాడని వాక్యం చెబుతూ ఉంది. లూకా శుభవార్త 2వ అధ్యాయము 49వ వచనంలో, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని ఇదివరకే అది మండాలని నేను ఎంతో కోరుచున్నానని ప్రభు చెప్పాడు. నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను, అది ఇదివరకే రగులుకొని మండాలని నేను ఎంతో కోరుచున్నానని ప్రభు చెప్పాడు. కనుక ప్రభు సంఘం ఎప్పుడు కూడా ప్రకాశించాలి అంటే ఆత్మలో మంట కలిగిన వారిగా ఉండాలి. చీకటయ్యున్న మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవటమే కాకుండా మన ఎలిగించాడు దేవుడు.